భరద్వాజ్ గారు ముఖ్యంగా ఏంటంటే రాజమౌళి విషయంలో కానీ రాజమౌళి దేవుని నమ్మినా నాకు నమ్మకపోయినా అది తన వ్యక్తిగతం, అందులో మేము ఎటువంటి జోక్యం చేసుకోలేము, ఎవరికైనా సరే జీవించే హక్కు ఉంటుంది అన్నట్టు కూడా ఆయన మాట్లాడినారు, స్వేచ్ఛ హక్కు ఉంటుంది అన్నట్టు కూడా బండి సంజయ్ గారు మాట్లాడినారు. అయినా కూడా రాజమౌళి గారి మీద ట్రోల్స్ మాత్రం ఆగట్లేదు. వారణాసికి కష్టాలు ఎందుకు వచ్చాయంటే ఏం చెప్తారు? వారణాసికి కష్టాలు రావటము అని అనుకోనక్కర్లేదండి. వారణాసి ప్రచారం జరుగుతోంది అనుకుంటే సరిపోతుంది. అంటే ఆయన మీద కేసులు పెట్టిన మాట వాస్తవం. వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. తర్వాత వివిధ టీవీ ఛానల్స్కి వెళ్ళి వానరసేన అనేటువంటి నాయకులు, అలాగే ఈ హిందుత్వ నినాదాన్ని ఎత్తుకుని ముందుకు నడుస్తున్నటువంటి చాలామంది రకరకాల పద్ధతుల్లో రకరకాల ప్రాంతాల్లో మాట్లాడుతూనే ఉన్నారు. ఛానల్స్లో మాట్లాడుతూనే ఉన్నారు కదా. ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ? వాళ్ళందరినీ ఆపేయాలిగా. ఈయన ఒక మాట చెప్పి ఎవరో మాట్లాడొద్దు అని, కేసులు పెట్టినా తీసుకోకండి, అది వ్యక్తిగతము అని చెప్పలేదుగా ఆయన. మేము ఈ విషయంలో మేము సీరియస్గా లేము అనేది మాత్రమే చెప్పాడు ఆయన. ఎందుకు చెప్పాడు ఆ మాట? రాజమౌళిని ఏదో చెయ్యాలనే ప్రోగ్రాం వాళ్ళకి లేదు. కాకపోతే రాజమౌళిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, ఆయన గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు, ఆయన ఏదో హిందుత్వ వ్యతిరేకి అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ సీరియస్గా డిమాండ్ చేస్తే ఆయన 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పేస్తాడు. ఆయనకేమీ మొహమాటాలు ఏం లేవు. ఎందుకు ఆగుతున్నాడు ఆయన అంటే ఏదో మాట్లాడుకుంటున్నారు కదా జనాలు కానీ అన్నట్టుగా ఉన్నాడు. 4 రోజులు పోయాక ఎలాగూ ప్రపంచం మర్చిపోతుంది. అందుకని ఆయన పెద్ద సీరియస్గా లేడు ఈ చర్చ మీద. కేసులు పెడతారా, అది ఎవడో ఒకడు లాయర్ చూసుకుంటాడు, మనకెందుకు వచ్చిన గొడవ, అంత దూరం ఎలాగూ రాదని తెలుసు ఆయనకి. అంత కొంప మునిగే లెవెల్కి ఉంటే ఆయన ఎప్పుడో బయటకు వచ్చి దాన్ని సర్దుబాటు చేసుకునేవాడు. అందుకని అదేదో అంటే బండి సంజయ్ గారు ఆ మాట ఎందుకు అన్నాడు అంటే రాజమౌళికి, ఆ కుటుంబానికి, ఆ పార్టీతో ఒక లింక్ ఉంది, ఒక అనుబంధం ఉంది. ఆయనకు రాజ్యసభ ఇచ్చారు కదా విజయేంద్ర ప్రసాద్ గారికి. ఈయనకి బాహుబలి తీసినందుకు పద్మశ్రీ ఇచ్చారు కదా. రేపు ఈ సినిమా రిలీజ్ అయితే పద్మభూషణో పద్మవిభూషణో ఇవ్వరు అని గ్యారంటీ లేదు కదా. ఇది కాకుండా రేపు తర్వాత ఆయన మహాభారతం ఏదో తీస్తారు అంటున్నాడు. అది తీస్తే భారతరత్న ఇచ్చినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఆయనకు మంచి లింకులు ఉన్నాయి, మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. అమిత్ షా ఆయన్ని కలిశాడు గతంలో. కాబట్టి ఏదో జరిగిపోతుంది, రాజమౌళి మీద హిందుత్వ వ్యతిరేకంగా ఉంది అనేదంతా కూడా ఊరికినే పైపైన. వాస్తవానికి రాజమౌళి భుజం మీద తుపాకీ పెట్టి వాళ్ళు కాల్చదలుచుకుంది ఈ దేశంలో ఉన్నటువంటి హిందుత్వాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళకి వార్నింగ్. అది ఎందుకు వార్నింగు అంటే హిందుత్వాకి వ్యతిరేకంగా మీరు మాట్లాడిన రాజమౌళి లాంటి అంటే మేము క్షమించలేదు. చావు కొట్టాం, చితక్కొట్టాం, ట్రోల్ చేసాం, నానా గోళ చేసాం, రచ్చ చేసాం. ఆయన కాబట్టి తట్టుకోగలుగుతున్నాడు. మీరెంత, మిమ్మల్ని కూడా ఇలాగే బజార్లో పెట్టి చితక్కొట్టేస్తాం అని హిందుత్వ మీద మాట్లాడుతున్న వాళ్ళందరికీ వార్నింగ్ ఇవ్వడం కోసం రాజమౌళిని కేంద్రంలోకి తీసుకొచ్చి రాజమౌళి గారికి ఇబ్బంది లేకుండా ఆయన భుజం మీద తుపాకీ పెట్టి వీళ్ళందరినీ కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అర్థం చేసుకుంటే రాజమౌళి ఎందుకు ట్రోల్ అవుతున్నాడో అర్థమైపోతుంది. సో ఇక్కడ రాజమౌళి గారిని ట్రోల్ చేయటం వెనకాల ఒక హిడెన్ ఎజెండా ఉంది వాళ్ళకి. ఆ హిడెన్ ఎజెండా అనేది ఆయనకి అవసరమే, ఎవరికి? రాజమౌళికి అవసరమే, అలాగే బండి సంజయ్కి అవసరమే. అందుకని వాళ్ళు ట్రోల్ ఆపమని చెప్పరు కానీ అది ఆయన వ్యక్తిగతము అని ఆయనకి ఒక కాంప్లిమెంట్ లాగా ఇస్తాడు. ఆ కాంప్లిమెంటే ఇచ్చాడు ఇప్పుడు. అందుకని అందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం కానీ, లేకపోతే ఇదేమిటి ఎలా రియాక్ట్ అయ్యాడు, వాళ్ళు అలా తిడుతూనే ఉన్నారు కదా అని గందరగోళ పడాల్సినటువంటి అవసరము లేదు. ట్రోలర్లు వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యే వరకు తిడుతూనే ఉంటారు రాజమౌళి. టార్గెట్ రీచ్ అవడం అంటే రాజమౌళి సారీ చెప్పడం కాదు. బయట హిందుత్వ గురించి మాట్లాడే వాళ్ళందరూ అయ్యో బాబాయ్ రాజమౌళినే బతకనివ్వట్లేదు మనమెంత అని నోరు మూసుకునే వరకు ఈ దాడి నడుస్తూనే ఉండొచ్చు. కాబట్టి దీని పర్పస్ వేరు, ప్రోగ్రాం వేరు. బయటకి కనిపిస్తున్న సినిమా వేరు, లోపల సినిమా వేరు.
అందుకని లోపల సినిమా చాలా పవర్ఫుల్, బయట సినిమా కంటే కూడా. అందుకని బండి సంజయ్ గారు వారిని ఎంకరేజ్ చేశాడు, మీరు కానివ్వండి రా అని. మీరు కానివ్వండి, రాజమౌళి మధ్యలో ఏమైనా సఫర్ అవుతాడేమో అని ఆయనకు కొంచెం ఆముదం రాశాడు. ఆయనకు కొంచెం ఆముదమో తేనో రాసి ఆయన్ని కూల్ చేసి వీళ్ళ పనిలో వీళ్ళని ఉండమని చెప్పాడు ఆయన. అలా డ్యూయల్ రోల్ పోషిస్తారు వాళ్ళు. చాలా అంశాల విషయంలో పొలిటీషియన్స్ డ్యూయల్ రోల్ వేస్తారు. అక్కడ ఒకలా మాట్లాడతారు, ఇంకో చోట ప్రతి ఒక్కడిని కలిసిన ప్రతి ఒక్కడికి వాడికి తృప్తి కలిగేలాగా మాట్లాడతారు. వీడికి పని జరుగుతుంది అనేది వీడికి అర్థమవుతుంది. ఆడొచ్చి పాజిటివ్గా మాట్లాడినా వీడు చేయదలుచుకోలేదు అంటే, చేయదలుచుకొని పాజిటివ్ డైలాగ్ ఒకలా ఉంటుంది, చేసే పాజిటివ్ డైలాగ్ ఇంకోలా ఉంటుంది. అది జనాలు అర్థం చేసుకుంటారు జనరల్గా. కాబట్టి చాలా పొలిటికల్ గందరగోళం అంతా ఉంది దీనిలో. ఇవన్నీ కలగలిపి మన ముందు వండి వారుస్తున్నారు. కాబట్టి బండి సంజయ్ గారి స్టేట్మెంట్ని ఈ పరిధిలో చూడాలి అని అనుకుంటున్నాను నేను.